తల్లిదండ్రులు విడిచినా గాని తాను వదలడెప్పుడు మమ్ము. ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎనుచు దరికి వస్తాడంట. ఆ మాట ఓ నోహో అనే మాట ఏంటో తెలుసా? ఎంతో ఆతృతతో మనం పలికిన పదం అని ఇప్పుడు మనం పలుకుతాం. ఓహో అనుకుంటూ వస్తాడంట. ఏం జరిగింది? ఎందుకు అంతలా కేకేసావు? ఎందుకు అంతలా ఏడ్చావు? ఏమైంది బిడ్డ? ఏమైంది? ఎందుకు అంత కలవరపోయావు? నానా అంటే చాలు, ఏం నా బిడ్డ అనుకుంటూ వస్తాడంట. వెంటనే స్పందిస్తాడంట. అది అదని అర్థం. అయ్యో నా బిడ్డకి ఏదో జరిగిపోయిందని పరిగెత్తిన తండ్రి వల్లనే ఆదమర్చి ఉయ్యాల్లో నిద్రపోతున్న బిడ్డ కేరమని కేక వేస్తే ఉలికిపడి అమ్మ లేచి పరిగెత్తుకుంటూ పోయి బిడ్డ మీద చేసేసింది. ఏమన్నా ఆలస్యం చేసిద్దా? ఆ అమ్మ కంటే ఎక్కువ నా యేసయ్య. నువ్వు అనుకుంటావు నన్ను పట్టించుకుంటాడా అని. ప్రతి ముఖం నిన్ను కాకపోతే ఎవరిని పట్టించుకుంటాడు? వాడు తీసుకొచ్చి పెడతాడు ఈ అనుమానాలని. దరిద్రుడు కూడా ఉన్నాడు, శత్రువు దరిద్రుడు. వాడు తెచ్చి పెడతాడు దరిద్రపు అనుమానాలన్నీ. వాడి మాటలు ఎందుకు వింటాను? వాడిచ్చే ఆలోచనలు ఎందుకు తీసుకుంటాను? విశ్వాసం అనుడ్డాలు. ఏం విశ్వసించాలి? నా ప్రార్థన మా నాన్నకి వినపడింది. అప్పుడే ఓహో అన్నాడు మా నాన్న. ఆహా తండ్రి అంటే ఓహో నా కుమారుడు అన్నాడు. ఉల్లమునెత్తి పిలిచిన వేళ నోహో నన్ను దరికి వచ్చు. అలా ప్రార్థన వింటంగా దిగి వస్తాడంట. నువ్వు కేక వేస్తే భక్తుల అనుభవం. ఏ బంధము కూడా చాలదు యేసు అనుబంధానికి. ఏదైనా అనుమతిస్తే అవసరాన్ని బట్టి అనుమతిస్తాడు తప్ప అనవసరంగా ఏది అనుమతించడు. ప్రతి దానికి స్పందిస్తాడు. కాబట్టి నమ్మకం ఉంచుదామా వద్దా? చెప్పండి. అది ఎంత కీలకం మనకి. నా ప్రార్థన ఇందాక నువ్వు నిరుమోకాళ్ళు లేచేసావు, ఇప్పుడు చెప్పు వెళ్ళిందా లేదా? నోహో అన్నాడా లేదా? జవాబు ఇచ్చుంటాడా లేదా? ఇదే కాదు, నువ్వు ఇంతకు ముందు చేసిన ప్రార్థనలన్నీ నాయన దగ్గరికి పోయినాయి. అన్నిటికీ కలిపి ప్రతి దానికి ఉత్తరం ఇవ్వమని పర్మిషన్ కూడా జారీ చేసేసాడు. నువ్వు పాపివి కదా, నువ్వు పాపం చేసావు కదా, నీ నోరు మంచిది కాదు, నీ కళ్ళు మంచివి కాదు, నీ క్రియలు మంచివి కాదు, నీ ప్రవర్తన దరిద్రం, నీ ఆలోచనలు చండాలం. ఇవన్నీ నా తండ్రికి తెలుసు. నేను ఆయన ముందు ఒప్పుకున్నా. నువ్వెవడిరా చెప్పడానికి? ఒప్పుకున్నా, దిద్దుకున్నా, మారు మనసు పొందా, సరి చేసుకున్నా, ఇంకా అలా ప్రవర్తించొద్దని తీర్మానం కూడా చేసుకున్నా. నా మనసుకు నేను చెప్పుకున్నా. నువ్వెవడిరా క్షమించి నన్ను వదిలేస్తే? నువ్వెవడు ఇంకా కేసులు ఉన్నాయని చెప్పడానికి? కేసు జడ్జి కొట్టేశాడు రా, నా దేవుడు కొట్టేశాడు. గనుక నా ప్రార్థన వింటాడు. ఒకటి ప్రేమను బట్టి వింటాడు, రెండవది నేను ఒప్పుకున్నందున క్షమించి వింటాడు, మూడు అసలు ఆయన మా నాన్న. నిద్రలో ఉలిక్కిపడి కేక వేసిన బిడ్డ దగ్గరికి అదే ఉలికిపాటుతో లేచి పరిగెత్తే తండ్రి వలె నా తండ్రి నానా అంటే ఏమి నా కుమారి నా కుమారుడా అనుకుంటా పరిగెత్తుతాడు మా అయ్య. మాకున్న అనుబంధం అదిరా, మాకున్న అనుబంధం అది అని చెప్పాలి. నీ మనసుకు చెప్పుకో చాలు, వెళ్ళిపోయేది వాడికి సంకేతం. ఎందుకంటే వాడు వదిలే అస్త్రాలన్నీ నీ మనసు మీదే వదులుతాడు. డౌట్స్ అన్నీ నీ మనసులోనే పుడితే విరుగుళ్ళు కూడా నీ మనసులోనే నువ్వు వేయాలి. ప్రశ్నలు అక్కడే పుట్టిస్తాడు, సమాధానాలు అక్కడే తేలాలి. దాడి అక్కడే జరిగింది, తిరిగి ప్రతి దాడి కూడా అక్కడే జరగాలి. వాడి బాణాలన్నీ తుత్తునియలు చేయాలి. అర్థమైందనుకుంటున్నా ఒకటి. ఇప్పుడు చెప్పండి, దేవుడు అనుగ్రహించిన ఆయుధములలో ఒక శ్రేష్టమైన ఆయుధము దేవునికి మొర్రపెట్టుట, ప్రార్థన. కానీ నేడు చాలామంది ప్రార్థన బలిపీఠాలు దరిద్రంతో నిండిపోయాయి. ప్రార్థన లేదు, మోకాళ్ళ అనుభవం లేదు, పట్టుదలగా మొర్రపెట్టే అనుభవాలు లేవు. అంత ఆర్డినరీ. నేను చెప్తున్నానండి,
ఎంత ప్రతికూల పరిస్థితుల్లో నిన్ను చుట్టుముట్టిన, ఎంత విపత్కర పరిస్థితుల్లో నిన్ను చుట్టుముట్టి నిన్ను కార్నర్ చేసేసి, రౌండప్ చేసేసి నిన్ను ఇరికించిన, ఒక్కటి చేయి, దన్మని మోకాళ్ళే, వెంటనే మోకాళ్ళే. చుట్టుముట్టు ఆవరించినవన్నీ శూన్యంలాగా మారిపోతే అప్పుడు అడుగు. మోకాళ్ళేసి అదే చెప్పు నాన్నకి, నన్ను శత్రువు చుట్టుముట్టాడు ప్రభువా, తండ్రి నాన్న నాకు అర్థం కావట్లేదు, నన్ను సేవ్ చేయి, ప్లీజ్ నన్ను సేవ్ చేయ. మోకాళ్ళేసి ఒక్క మాట అడుగు, ఒక మాట అని చూడు. కానీ కుట్రైందో తెలుసా, నిన్ను మోకాళ్ళు వేయనీయుడు వాడు. వేరే చెత్త ఆలోచనలు అన్నీ వస్తాయి కానీ మోకాళ్ళు వేయ బుద్ధి కాదు. ఎందుకంటే నీ బాడీ నీ కోఆపరేట్ చేయదు, దాన్ని మొద్దుబారుస్తాడు వాడు. మోకాళ్ళు వేయనీయుడు, అది ఒక్కడి తప్ప అన్నీ చేస్తావు. నువ్వు విపరీతంగా ఆలోచిస్తావు, టెన్షన్ ఫీల్ అవుతావు, భయం ఫీల్ అవుతావు, ఒత్తిడి ఫీల్ అవుతావు, నరక యాతన అనుభవిస్తావు, కానీ మోకాళ్ళు వేయవు. ఎందుకు? 2 కారణాలు. ఒకటి సోమరితనం, రెండవది ఆ మోకాళ్ళు చేస్తే మాత్రం ఏం జరిగిద్దిలే అనే నిరాశ. ఏం జరిగేదేంది? మోకాళ్ళు నీ మొర్ర పెడితే కాకులు ఆహారం తెచ్చినాయి. మోకాళ్ళు నీ మొర్ర పెడితే సముద్రం పాయలైంది. మోకాళ్ళు నీ మొర్ర పెడితే సచ్చినోడు తిరిగి లేచాడు. మోకాళ్ళు నీ మొర్ర పెడితే ఎన్నో కార్యాలు జరిగాయి. మోకాళ్ళు నీ మొర్ర పెడితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. బలిపీఠం మీద ఉన్న పశువు మాంసమును రాళ్లను కూడా బుక్కి చేసింది. ఏం జరిగిద్ది మోకాళ్ళు ఉంటే? అంటే ఆది కాండం నుంచి ప్రకటన దాకా మోకాళ్ళు ఉంటేనే జరగాల్సినవి అన్నీ. ఇంకేం చెప్పాలి నీకు? కానీ ఇవేవి గుర్తురావు, మెదడు మొద్దుబారిపోయిద్ది, మైండ్ పనిచేయదు. దీన్ని దృష్టించి నేను చెప్తున్నాను, సమయమందును అసమయమందును, అనుకూలతలోను ప్రతికూలతలోను కూడా మోకాళ్ళు నీ మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, అది సాధన చేయాలి బిడ్డ. మనం దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏది సాధన చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన ఆయుధములలో ఒక అద్భుతమైన తిరుగులేని బలమైన ఆయుధము ప్రార్థన. ఏం చేయొద్దు, మోకాళ్ళే అంతే. నాకు ప్రార్థన కూడా రావట్లేదు, రాలేదనే చెప్పు. మోకాళ్ళేసి ప్రార్థన కూడా రావట్లేదా, మోకాళ్ళేసి చెప్పు, ఆ మాటే, అదే ప్రార్థన అయిపోయింది. నాకు ప్రార్థన కూడా రావట్లేదు తండ్రి, ప్రార్థన రావట్లేదు తండ్రి అని ఆ ముక్క మోకాళ్ళేసి చెప్పు. ఎందుకు రాదో ఆయన చూసుకుంటాడు. కానీ నీ ప్రార్థన బలిపీఠం ఎప్పుడు మండుతానే ఉండాలి. దాని మీద ప్రార్థన అగ్ని ఆరకూడదు. వాడు ఆర్పుతాడు బిడ్డ. ప్రార్థనా జీవాన్ని చల్లారుస్తాడు, ప్రార్థన పట్ల భారాన్ని తగ్గిస్తాడు, ప్రార్థన పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. నీ చుట్టూ కూడా అలాంటి క్లైమేటే ఉండేటట్టు చేస్తాడు వాడు. ప్రార్థనకు రేపేవాళ్ళు తక్కువ, ప్రార్థనకు పోదామంటే ఆపేవాళ్ళు ఎక్కువ. ప్రార్థనకు రేపేవాళ్ళు తక్కువ, ప్రార్థనను ఆపేవాళ్ళు ఎక్కువ. నీ చుట్టూ అలాంటి వ్యక్తులు ఉండేటట్టు ఆ క్లైమేట్ క్రియేట్ చేస్తాడు వాడు. ప్రార్థనకు రేపే వాళ్ళని నీ దగ్గర ఉండనీయడు, వాళ్ళతో స్నేహంలో నిన్ను ఉండనీయడు, ఏవో క్లాసులు కల్పించి నిన్ను వాళ్ళని విడగొట్టేస్తాడు. ప్రార్థనా పరుల సహవాసం వదిలేటట్టు చేస్తాడు, ఆత్మీయుల సహవాసం వదిలేటట్టు చేస్తాడు. వాళ్ళలో చిన్న చితక ఏవో లోపాలు చూపించి వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు, పెద్ద నువ్వే స్పెషల్ మంచి అన్నట్టు బిల్డప్ ఇచ్చి అందరినీ దూరం చేసుకొని చివరికి ఎటు కాకుండా అయిపోయే పరిస్థితుల్లో నిన్నేస్తాడు వాడు. ప్రార్థనా పరుల సహవాసాన్ని వదిలిపెట్టకూడదు, ప్రార్థనా జీవాన్ని కోల్పోకూడదు. నీ చుట్టూ అవకాశం ఉన్నంత వరకు ప్రార్థనా పరులు ఉండేటట్టు క్లైమేట్ జాగ్రత్త పడు. ఒకవేళ నీ చుట్టూ ఉన్నోళ్ళంతా బలహీనలేనా, కనీసం నువ్వన్నా కాస్త బలంగా కదిలి వాళ్ళని ప్రార్థన కీడు. అప్పుడు నువ్వు భద్రంగా ఉంటావు, లేకపోతే నువ్వు అవుట్. ఏమన్నా అర్థమైందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది నాయనా? ఆయుధం ఉంది కానీ మొద్దుబారిపోయింది, యుద్ధానికి పనికిరాదు. ప్రార్థన ఒక బలీయమైన ఆయుధము, కానీ ఏం చేద్దాం, నువ్వు దాన్ని సాధన చేయటం మానేశావు.
అలవాటు తప్పిపోయింది, అందుకే శ్రమలో ఏడుస్తున్నావు తప్ప మొరపెట్టలేకపోతున్నావు. అదే ప్రార్థనా జీవం నీలో కొనసాగినంత వరకు చిన్నదానికి పెద్దదానికి మోకాళ్ళుని మొర్ర పెట్టడం నేర్చుకున్నావు, అందువల్ల ఎన్నో విజయాలు సాధించావు. రాను రాను ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోయింది, ప్రార్థనా పరుల సహవాసం తగ్గిపోయింది, ప్రార్థన అంటే ఒక రకమైన వెగటు స్టార్ట్ అయింది. అదొక్కటి మానేసి మిగిలిన చెత్తంతా చేయటం మొదలుపెట్టావు. ఆయుధం దేవుడు బలమైన ఆయుధం ఇచ్చాడు, కానీ అది మొద్దుబారిపోయింది. మరి యుద్ధంలో నువ్వు తన్నులు తింటావా, వాడిని తంతావా? మొద్దుబారిపోయిన ఆయుధం సంఖలో పెట్టుకుని ఏం చేస్తావు? తన్నులు తింటాం తప్ప తన్నలేవు, పొడిపించుకోవటం తప్ప పొడవలేవు. ఇంత క్లియర్గా చెప్పిన అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. లేదన్నా మాకు అర్థమైందంటే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేనేం చెప్తున్నాను? ఏ జామునైనా సరే, మధ్యరాత్రి అయినా సరే, నీకు అర్థం కాకపోతే, నీ మనసు గలిబిలిగా ఉంటే, ఆందోళన నీకుంటే, మోకాళ్ళు నీ నానా అని ఒక మాట పిలు. ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు, వెంటనే స్పందిస్తాడు. ఇంకా చెప్పాలంటే అలాంటి విపత్కర పరిస్థితులలో నీవు ఆయనను పిలవాలని రెడీగా ఉంటాడు. ఎందుకంటే సిచ్యువేషన్స్ తెలుసు కదా ఆయనకి, నువ్వు ఎలాంటి సన్నివేశాలు ఇరుక్కుపోయావో తెలుసు ఆయనకి. పిలువురా బాబు, ఇప్పుడు పిలువురా అని అంటుంటాడు ఆయన. నువ్వు అదొక్కటి తప్ప అన్ని చేస్తావు. ఎందుకంటే 3 కారణాలు. ఒకటి సోమరితనం, రెండవది ఇప్పుడు పిలిచిన జవాబు ఏమొచ్చింది లేని, మూడవది ఇంతకుముందు పిలిచాను జవాబు రాలేదని నిరాశ. ఒట్టిదే. నేను నా అనుభవం చెప్తున్నాను. కొన్నిసార్లు ప్రార్థన ఒక్కటి చేయకుండా అన్ని రకాలుగా తిప్పలబడ్డా. కొన్నిసార్లు ఎదుర్కొన్నప్పుడు, కొన్ని శోధనలు నా వల్ల కాల, గతి లేక, గత్యంతరం లేక, దిక్కు లేక, దేశ లేక, మోకాళ్ళేసి 10 నిమిషాలు అలాగా మాట్లాడానో లేదో, అప్పటిదాకా చుట్టుముట్టిన దురాత్మలన్నీ ఆ క్షణాన్ని వెళ్ళిపోయి ప్రశాంతత. దేవుని ప్రశ్న ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావురా నిద్రమోహండా? ముందే చేయాలరా పని. ముందే చేస్తే ఇంత ఒత్తిడి ఉండదు కదరా. ముందే చేయాలి. యుద్ధ భూమిలో ఉన్నామని మర్చిపోవద్దు. శత్రువు దాడి నిరంతరం జరుగుతుందని మర్చిపోవద్దు. మెలకువ కోల్పోవద్దు. ఆయుధములను పదును పెట్టుట మానొద్దు. ఆయుధములను పదును చేయుట అంటే ప్రతి దినము దానిని వాడకములో ఉంచుట. కత్తిపీట తీసుకొని రోజు కోస్తూ ఉన్నారనుకోండి, సన్నగా బ్లేడ్ మాదిరి అయిపోయింది. కోసే కొద్దీ పదును ఎక్కిద్ది. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి అమ్మో, నేనే కత్తిపీటలు పెట్టి కోశానయింది. మరి మీరు చెప్పరే, కోసేవాళ్ళు చెప్పరే? కూరగాయలు కోయరా, మాంసం కోయరా, చికెన్ కోయరా, మటన్ కోయరా, అబ్రాం కోయరా? దేవునికి స్తోత్రం. మరి నువ్వు కోసే కొద్ది సన్నగా బ్లేడ్ లాగా తయారైద్ది. అట్లా కాకుండా వాడకుండా పక్కన పెట్టే 1 సంవత్సరం పాటు నువ్వేం చేయొద్దు. ఒట్టిగా పక్కన పెట్టే పనికొచ్చిద్దా? పోనీ నెలపాటు పక్కన పెట్టి పనికొచ్చిద్దా? ఏమైద్ది? పోనీ పదును పెట్టించే పెట్టు, ఏమైద్ది? అదే పదును పెట్టి రోజుకు దాన్ని వాడకంలో పెట్టు. వాడే కొద్దీ నునిపెక్కిద్ది, పదునెక్కిద్ది, బ్లేడ్లా తయారైద్ది. నువ్వు కాస్త ముంపుగా అట్లా అన్నావంటే అబ్రాం కాదు, నీ వేలు కట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా? మాట చెప్తున్నానండి. వాడకంలో పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడు అవసరమైద్దో తెలియదు ఆయుధము. అందుకే ఎప్పుడు సన్నద్ధులమై ఉండాలన్నాడు. సన్నద్ధులమై ఉండాలి. వాడకంలో పెట్టవలసిన ఆయుధముల్లో మొట్టమొదటిది ప్రార్థన అనే ఆయుధం. ఆత్మలో ప్రతి సమయమందును ప్రార్థన చేయాలి. అది మెళకువ. అంటే ప్రార్థనా జీవితం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లాలే కానీ చల్లారిపోకూడదు. కానీ చల్లారుస్తాడు వాడు.
నువ్వే పోరాడి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నువ్వు చురుకుగా ఉన్నంత వరకు వాడు నిన్ను ముట్టడానికి ట్రై చేయడు. ప్రార్థనలో విరివిగా గడుపుతున్నంతసేపు వాడికి భయం. అబ్బో మనిషి మెలకుగా ఉందండోయ్, ఇప్పుడు పోయానంటే మొహం పగిలిద్ది నాకు. వాడు ఎప్పుడు అటాక్ చేస్తాడో తెలుసా? నువ్వు ప్రార్థనా జీవాన్ని ఎప్పుడైతే కోల్పోతావో, అక్కడ వాడి ఆలోచనలతో ఏకీభవించి ఎప్పుడైతే నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తావో, అప్పుడు నీ ఏమరపాటే వాడి అవకాశం. శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడు అన్నయ్య? నువ్వు ఎప్పుడు నిద్రపోతావో అప్పుడు దంతాడు. ఇంక నీకు స్పెషల్ టైం ఏముంది? నీ ఏమరపాటే వాడి సిద్ధపాటు, వాడి దాడి చేసేటువంటి టైం. అందుకే బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన దేవుడు మనకిచ్చిన ఆయుధములలోకెల్లా పెద్ద ఆయుధము, శ్రేష్టమైన ఆయుధము. దానికి ఎంత బలం ఉందంటే, ఆ ప్రార్థనకి ఎంత ఫోర్స్ ఇచ్చాడంటే దేవుడు,